హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. ఉదయం పూట అడవిడిగా ఉన్నప్పుడు లేదా రాత్రికి త్వరగా ఏదైనా టిఫిన్ చేసుకోవాలనిపిస్తే గోధుమ పిండి కూరగాయలతో ఈ దోశ ఒకసారి చేసి చూడండి. ఎలా చేయాలో ఈ రోజు చూద్దామండి. మొదటిగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి, 3 టీ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఆ తరువాత పావు టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ ఎండుమిర్చి పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ నూనె వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి ఎక్కువగా పోయకూడదు. కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. మామూలు దోశ పిండి కంటే కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుందండి. ఇలా కలిపిన పిండిని మూతపెట్టి కొద్దిసేపు పక్కన ఉంచండి. పిండి నానేలోపు మనం కూరగాయలు రెడీ చేసుకుందామండి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా తీసుకోవాలి. ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. మీ దగ్గర చాపర్ ఉంటే అందులో వేసి తరిగి పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు. ఏవీ లేకపోయినా పర్వాలేదు. కానీ కొత్తిమీరతో పాటు పుదీనా వేస్తే దోశ చాలా రుచిగా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర చాపర్ లేకపోతే ఈ కూరగాయలన్నిటినీ మిక్సీ జార్లో వేసి ఒక్కసారే వేసి తీసేయండి. కచ్చాబిచ్చాగా చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమంలో ముందుగా అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కూరగాయల తురుము వేసి మళ్ళీ బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవచ్చండి. చూసారుగా, బేకింగ్ సోడా గాని ఏమీ వేయకుండానే దోసపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. దానిపై కొద్దిగా నూనె రాసుకోవాలి. ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు గరిటెతో పిండి తీసుకుని పెనం మధ్యలో వేసి మెల్లగా పరుచుకోవాలి. మీకు నచ్చిన సైజులో చిన్నగా లేదా మధ్యస్థంగా దోశలు వేసుకోవచ్చు. పిండి వేసిన తరువాత మూత పెట్టి సుమారు 1 నిమిషం ఉడికించుకోవాలి. ఇక్కడ మూత పెట్టి ఉడికించుకునేటప్పుడు మంటను మధ్యస్థంగానే ఉంచాలి. మంట ఎక్కువగా ఉంటే పైన మాత్రమే కాలిపోతుంది, లోపల పిండి సరిగా ఉడకదు. నిమిషం తరువాత మూత తీసి అంచులను మెల్లగా మధ్యస్థం మంట మీద 2 వైపులా తిప్పుకుంటూ గరిటెతో మెల్లగా నొక్కుతూ లోపలి వరకు చక్కగా కాల్చుకోవాలి. 2 వైపులా చక్కగా కాలిన తరువాత ప్లేట్లోకి తీసేసుకుంటే అంతేనండి, వేడి వేడి గోధుమ పిండి వెజిటేబుల్ దోశ రెడీ. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.